హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో రామోజీరావు గారు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నాం అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆయనతో పాటు కూడా తీసుకుంటున్నాం. అండ్ అలానే ఇప్పుడు మనతో పాటు వీరశంకర్ గారు ఉన్నారు. వి ఆల్ నో దట్. అండ్ ఆయనకు కూడా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. అండ్ ఇండస్ట్రీకి తీరని లోటు, రామోజీరావు గారు ఇక లేరు అన్న సంగతి మాలాంటి యూత్కి కావచ్చు అండ్ చాలామంది డైరెక్టర్స్కి చాలా కష్టకరమైన విషయం. సో ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన గురించి కొన్ని తెలియని విషయాలు మాకు. ఆయనతో ఒకసారి చంద్రవాడ శ్రీనివాసరావు గారితో వెళ్ళినప్పుడు ఈ మినీ థియేటర్స్ గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను తీసుకెళ్లారు. అప్పుడు ఒకసారి పరిచయం అప్పుడు. బట్ ఆయనతో పరిచయం కంటే కూడా ఆయన ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక వ్యవస్థగా మారిపోయాడు. ఆయన తెలుగు సమాజంలో మమేకమైపోయిన పర్సనాలిటీ. ఆయన అక్షర యోధుడని రాస్తున్నారు. జర్నలిజంలో ఆయన ఎంత ప్రభావం చూపించాడో, దేశ రాజకీయాల మీద కూడా అంత కింగ్ మేకర్గా ఆయన అంత ప్రభావం చూపించాడు. అది కాకుండా తెలుగు భాషాభిమానిగా ఒక ఈనాడు పత్రికతో పాటు విపుల, చతుర అనే 2 మ్యాగజైన్స్ని లాభాపేక్ష లేకుండా నడపడం, ఆ విపుల ద్వారా మన దేశంలో వచ్చిన అనేక భాషల్లో వచ్చిన గొప్ప కథల్ని అనువాదం చేసి తెలుగు రీడర్స్కి అందించడం, అలాగే చతుర ద్వారా ఒక యునిక్ నావల్ని ప్రతి నెల అందించడం, అలాగే తర్వాత రోజుల్లో తెలుగు వెలుగు అనే మ్యాగజైన్ నడపడం, ఇవన్నీ కూడా లాభాపేక్ష కాకుండా ఆయన తెలుగు భాష మీద ఉన్న అభిమానం, సాహిత్యం మీద ఆ సేవ చేయాలి, తెలుగు భాష మీద అందరికీ ప్రేమను పెంచాలనే ఉద్దేశంతో చేసినవి. సో అవి నిజంగా భాషా ప్రేమికులుగా మాలాంటి వాళ్ళకి నిజంగా అద్భుతమైన ఆయన సేవ, తెలుగు భాషా సేవ. అది కాకుండా ఒక సినిమా వ్యక్తిగా ఆయన 60 చిత్రాలని సమాజానికి పాడు చేసే సినిమాలు కాకుండా వాళ్ళని ఉత్తేజపరిచేవి, అలాగే ఎంతో ఇన్స్పైర్ చేసేవి. ఒక మయూరి లాంటి సినిమా ఉంది. ఆవిడ యాక్సిడెంట్లో కాలిపోయి జైపూర్ పెట్టుకుని మళ్ళీ తను డాన్సర్ అయిన విషయం తెలుసుకుని ఒక ఆర్టికల్ ద్వారా ఆవిడ కథ అందరికీ ఇన్స్పైర్ కావాలని మయూరి అనే సినిమా చేయటం, అది గొప్ప విజయం సాధించడం, ఎంతోమంది ఇన్స్పైర్ అవటం దాని మీద. అలాగే అశ్విని నాచప్ మీద, అశ్విని అనే ఫిలిం చేయటం అథ్లెట్ మీద. అలాగే సమాజంలో పెరిగిపోతున్న రౌడీజాన్ని ఒక మహిళ ఎలాగా ఎదుర్కొంది, ప్రతిఘటించింది అనేది ప్రతిఘటన లాంటి ఒక ఇన్స్పైరింగ్ మూవీ. ఆ మూవీ చూసినప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు బయటకు వస్తే ఎవరు రౌడీ కనపడితే కొట్టేద్దాం అనిపించేది అనమాట. అంత ప్రభావం చూపించే సినిమాలని. అలాగే సామాజిక అంశాలే కాకుండా సునిశ్చితమైన హాస్య చిత్రాలు. ఫస్ట్దే శ్రీవారికి ప్రేమ లేక ఎన్నిసార్లు చూసినా కూడా మనకు బోరు కొట్టని సినిమా అది. క్లాసిక్, ఒక కామెడీ క్లాసిక్ అని చెప్పొచ్చు అది. అలాగే కుటుంబ విలువల గురించి తీసిన సినిమాలు కానీ 60 సినిమాల్లో అనేక భాషల్లో, తెలుగు భాష కాకుండా కన్నడ, హిందీ, బెంగాలీ కూడా సినిమా చేశారు ఆయన. సో 60 చిత్రాలని నిర్మాత ఆయన కాంట్రిబ్యూషనే కాకుండా 60 సినిమాల ద్వారా ఎంతోమంది కొత్త దర్శకుల్ని, ఎంతోమంది హీరోలు, ఈరోజు టాప్ స్టార్స్ కొన్ని ఎన్టీఆర్ కానీ, తరుణ్ కానీ, తర్వాత ఉదయ్ కిరణ్ కానీ, వీళ్ళందరూ ఇలాంటి హీరోలని ఆయన పరిచయం చేయడం కానీ. అలాగే మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎంతో చిన్న నిర్మాతల సినిమాలని ఆయన పంపిణీ చేసి వాటిని ప్రజలకు చేరువ చేయడంలో కానీ. అలాగే అన్నిటికన్నా మించింది ఏంటంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫిలిం స్టూడియో అని 1666 ఎకరాల్లో. ప్రపంచంలో ఏ స్టూడియోకి అంత స్పేస్ లేదు. అలాంటి గొప్ప ఒక రామోజీ ఫిలిం సిటీని హైదరాబాద్ నిర్మించడం, దాని ద్వారానే యాక్చువల్గా మన హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ స్థాయి పెరిగింది. అందుకతం రామానాయుడు గారి స్టూడియో ఉన్నా, అన్నపూర్ణ స్టూడియో ఉన్నా, సారథి స్టూడియో ఉన్నా కూడా ఒక్కసారిగా రామోజీ ఫిలిం సిటీ వచ్చాకే హైదరాబాద్ అనేది ఒకప్పుడు మెడ్రాసు సెంటర్గా ఉండే ఫిలిం మేకింగ్కి, ఇండస్ట్రీకి హైదరాబాద్ ఒక్కసారిగా అందరినీ అట్రాక్ట్ చేసింది. అక్కడ భారతీయ భాషల్లో ఎన్ని చిత్రాలు, ఎన్ని ఫిలిం ఇండస్ట్రీస్ ఉన్నాయో, అనేక భాషల్లో తీస్తారో అవన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీలో ఏదో ఒక సినిమా జరిగిందంటే అతిశయోక్తి కాదు. అలాగే హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. అలాగే వెరీ అట్రాక్టివ్ అమ్యూజ్మెంట్గా కూడా రామోజీ ఫిలిం సిటీ ఉంది. సో ఆయన కాంట్రిబ్యూషన్ ఫిలిం ఇండస్ట్రీకి చాలా గ్రేట్. సో ఇందాక చెప్పినట్టు ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి తెలుగు సమాజంలో ఆయన లేరు అనే వార్త నిజంగా తెలుగు సమాజానికి తీరని లోటు. సో ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరఫున తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తాం.
సార్ ఇందాక మాట్లాడినట్టు మీరు చెప్పారు అంటే లైక్ ఆయన ఒక క్రమశిక్షణ జర్నలిజం ఎలా చేయాలి ఏంటి అని అంటే చాలామంది ఈటీవీ నెట్వర్క్లో ఈవెన్ ఇప్పుడు కూడా ఈఎఫ్ఎం స్టార్ట్ చేశాక కూడా ఎఫ్ఎంలో వర్క్ చేసిన వాళ్ళకు కూడా చాలామందికి క్రమశిక్షణ అది నేర్పించారు. సో ఇప్పుడు ఆయన లేరు అంటే అంటే లైక్ ఏమైనా చేంజెస్ వస్తాయా, తదుపరి ఆయన ప్లేస్ ఎవరు తీసుకోగలరు అంటే ఇట్స్ అ బిగ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో ఎలా తీసుకుంటారు ఏంటి అంటే ఇది కూడా ఉంటుంది కదా, సో దాని గురించి. సో ఈనాడు ఫిల్మ్ జర్నలిజం స్కూల్ నుంచి రాని స్టూడెంట్ ఎవరు నాకు కనపడలే. తెలుగులో ఉన్న అనేక ఎలక్ట్రానిక్ మీడియాల్లో కానీ పత్రికా జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా నేను ఈనాడు ఫిల్మ్ జర్నల్ స్కూల్ నుంచి వచ్చానని చెప్తారు. నేను 90% అదే విన్నాను. సో అలాగే ఈనాడులో ఒక్కసారిగా పనిచేసి బయటకు వస్తే యాంకర్గా ఓకే వీళ్ళు ట్రైన్డ్ వీళ్ళకి ఇవ్వచ్చు అని అంత కళ్ళు అంటే అక్కడ అంత క్రమశిక్షణ, ఆ భాషా ఉచ్చారణ, అంత పట్టింపు, వాళ్ళకి తర్ఫీదా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం చూస్తాం ఈనాడులో ఈటీవీలో న్యూస్ రీడరు ఎంత స్పష్టత ఆ భాష మీద ఉంటుందో, వాళ్ళు ఉచ్చారణ కానీ ఎంత పర్టికులర్గా ఉంటారో మనకు తెలుస్తూ ఉంటుంది. సో మీరన్న క్వశ్చన్ అదేంటంటే ఇప్పుడు డెఫినెట్గా ఆ లెగసీని ముందు తీసుకెళ్ళే క్రమశిక్షణ ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మనం డెఫినెట్గా ఆ లెగసీ కంటిన్యూ అవుద్దనే చెప్పొచ్చు. We hope you so. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ రామోజీరావు గారు ఇక లేరు అని అంటే మనం అందరం బాధపడాల్సిన విషయమే. సో బట్ వి మిస్ యూ సార్, వి మిస్ యూ అలాట్.